నమస్కారం. నిన్న అనంతపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. ప్రజలు చూసే ఉంటారు. ఆ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత అయిన జాతీయ పార్టీ అధ్యక్షులైన మన మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన మొదటి గ్యారంటీ దెబ్బకే కేంద్ర అధికారంలో బీజేపీ కానీ అదేవిధంగా రాష్ట్ర అధికారంలో వైసీపీ మరి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వాడి శ్రేణుల్లో ఒడుగు మొదలైంది. నాయకులు ఒడుగు మొదలు. ఎందుకంటే మొదటి గ్యారెంటీతోనే మల్లికార్జున ఖర్గే గారు ప్రతి పేద కుటుంబానికి 5,000 ఇస్తామని గ్యారంటీ మొదటిగా ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి 5,000 గ్యారంటీ ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ చెప్పిందంటే అది అమలు చేసి చూపుతుంది. అది ప్రజలు తెలుసు. వైసీపీ చేసిన డూప్లికేట్ హామీలాగా, అదేవిధంగా టీడీపీ చేసిన డూప్లికేట్ హామీలాగా, బీజేపీ చెప్పిన దుర్మార్గమైన హామీలాగా ఉండవు. దాదాపు ఇది అమలు చేసి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కర్ణాటక ఇచ్చిన 5 గ్యారంటీలకి అలాంటి అమల్లో ఉన్న 3 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఆల్రెడీ 3 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఈ మధ్య ఎన్నికలైన తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు పెట్టారు. 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అలాంటి అమలవుతున్నాయి. ఇంకా 2 గ్యారెంటీలు ఇవాళ 2 గంటల నుంచి అమలుతంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే అది అమలు చేసి తీరుతున్న విషయాన్ని ప్రజలకు ఆల్రెడీ ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి నేను మల్లికార్జున ఖర్గే గారు చెప్పిన మొదటి గ్యారెంటీ ప్రతి పేద కుటుంబానికి 5,000 ఇస్తామనే, ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000, ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 ఇస్తామనే హామీని గ్యారంటీ నిర్వహిస్తున్న విషయం ప్రజలకు అర్థమైంది. దాంతోపాటు అంతకుముందు ఆల్రెడీ ఇచ్చిన హామీలు 2 లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత రాష్ట్రం అంతా ఉచిత బస్సు సౌకర్యం, రాష్ట్ర ప్రత్యేక హోదా విధంగా హామీలు, ఇలా హామీలతో పాటు ఈ ఎన్నికలు ప్రత్యేకంగా ఇచ్చిన మొదటి గ్యారంటీ అయిన ప్రతి పేద కుటుంబానికి 5,000 హామీ నెరవేరడం ఖాయం. దీన్ని చూసుకునే ప్రధాన ప్రతిపక్షం కానీ, రాష్ట్ర అధికారంలో ఉన్న వైసీపీ కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి కూడా ఒడికి మొదలైంది. రాష్ట్రంలో పేద ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళ పేదల భావాలు అర్థం చేసుకొని వాళ్ళకి కోరికలు తెచ్చే అవకాశం తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పేద ప్రజలు బడి భాగ్యంలో అందరూ కూడా రాష్ట్రంలో కేంద్రంలో 2 ఓట్లు పార్లమెంటుకు మరియు అసెంబ్లీకి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి విజయనగరం బోధిస్తారని, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.